రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న ఇదేదో కొత్త రకం డాన్స్ అనుకున్నారు. కాళ్ళు పడిపోయినాయి, చేతులు పడిపోయినాయి, మొత్తానికి మొత్తం పోయినాయి. చురుగ్గా పనిచేసేవన్నీ చటుక్కున పడిపోయినాయండి. రే రే దించండి రా. రే 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 నువ్వు ఆ కాలు తీసుకుని అటుపోయి ఈ కాలు తీసుకుని ఇటుపోతే మంగళగిరి పోతాయా? షూటింగ్ అయిపోయిన తర్వాత రష్మిని ఇంటి దగ్గర అంత జాగ్రత్తగా దించుతారు. అట్లా దించండి. సరిగ్గానే దించాం కదండి. నా బొంద దించారా? రష్మిని దించినట్టు దించమంటే రచ్చరవి దించినట్టు దించారు. ఒరే పుల్లయ్య, అయ్యా కొంచెం ఆ లింగి పైకెత్తు. మొత్తం లేపంటారయ్యా. ఇక్కడ వరకు మోసుకొచ్చాం కదా, మా డబ్బులు మాకు ఎత్తా వెళ్ళిపోతాం. గేటు బయట ఉండాల్సిన వాళ్ళు స్టేజ్ వరకు మోసుకొచ్చా. మీరు నాకు ఇవ్వాలా, నేను మీకు ఇవ్వాలా? ఇది మోసం కదండి. ఇది ఏది నేను అభియానం చేసిన దానికంటే పెద్ద మోసమా? మా ఉసురు మా తిట్లు జరిగి నాశనం అయిపోతావు. మహా అయితే ఏం తిడతారా? నీ కాళ్ళు చేతులు పడిపోను అంటారు. ఆల్రెడీ పడిపోయినాయి, ఇంకేంటి మీరు పీకే నాకు? ఏమండి ఏం చేస్తున్నారు? భరతనాట్యం చేస్తున్నానే. స్టెప్పులు చూసి స్టేట్ వైడ్ కాంపిటీషన్ పంపిస్తావా? భర్తగానే ఏమి పీకలేకపోయారు, భరతనాట్యం చేసి ఏం పీకుతారులే. ఎత్తి పొడవటంలో మావిడ చేసిన పత్యాపారాలు ఎవరు చేయరు. అవన్నీ తర్వాత ఉంచండి. ఆ కిటికీకి కట్టెను కుట్టించొచ్చు కదా. ఆ ఎదురింటోడు అదే పనిగా చూస్తున్నాడు. ఒక్కసారి వాడిని క్లియర్ గా చూడండి, వాడే కుట్టిస్తాడు. ఈ మగవాళ్ళకి ఏమీ చెప్పకూడదండి. ఏ మాట తాగదు. ఈ చెవులో నుంచి అంటారు, ఆ చెవులో నుంచి పంపుతారు. మీ ఆడాలకు అస్సలు చెప్పకూడదు. రెండు చెవులతో విని నోటితో వదిలేస్తారు. అవును, నేనంటే డాన్స్ చేయలేను, ఊరకనే వచ్చాను. నువ్వు డాన్స్ చేసుకుంటా రావచ్చుగా. నేను డాన్స్ చేయలేనండి. నీకేమో డాన్స్ చేయ బుద్ధి కాదు. అవును, నాకేమో నిన్ను ఫ్యాను కాలు దగ్గర పెట్టమంటారా? ఎందుకు పంచి ముడి ఏ పీసుకు ఆ పీసు ఎగిరి అవతల పడిద్ది. జాగ్రత్తగా పెట్టవే. రెక్కలు పిక్కలుగా తగిలి అంటే బొక్కలు బయటపడతాయి. ఎక్కడైనా మొహం ఒక్కటే మొహం లాగా ఉంటది, దీని బాడీ మొత్తం మొహం లాగే ఉంది. ఎందుకండి అలా అంటుంటారు? నీ మొహం ఎలా ఉందో తెలుసా? మేకలు తినేసిన వాల్ పోస్టర్ లాగా ఉంది. మరి నా మొహం? ఆ మేకవు నువ్వే. ఏమండి ఈయన కాళ్ళు ఎలా పడిపోయినాయో తెలుసునా? మేము ఉన్నాగా ఇక్కడ చెప్పుకోవడానికి. మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ఫ్లోర్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేశానండి. మోకాలు మోతీనగర్ పోయినాయి, చేతులు చంపాపేట పోయినాయి, మొత్తానికి మొత్తం మోసాపేటలో ఉన్నాయి. అవన్నీ అబద్ధం అండి. నువ్వు పతివ్రతో కాదు అని చెప్పి ఆయన అనుమానించాడు అంతే. ఈ నోటితో చెప్పించాను, ఆయన కాళ్ళు చేతులు పడిపోయినాయండి. అమ్మగారు, మరి మొన్న నా మొగుని చెప్పించాను, మరి ఆ సచ్చినోడికి ఏం కాలేదు కదా? రథాలు అది పతివ్రతల మ్యాటరే, మనకు అవసరం ఇటు పక్కరా. నా నోటిదోల వల్ల నా మొగుడు చేతులు కాళ్ళు పడిపోయినాయి, చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది, అన్నీ పడిపోయినాయి. రేపు నుంచి కాలు ఎవరేస్తారయ్యా? మీరేస్తారా? రేపు నుంచి చెయ్యి ఎవరేస్తారయ్యా? మీరేస్తారా? చాలు 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 చాలు. చేతులు కాళ్ళే కదా పోయింది, నేనేదో పోయినట్టు ఏడుస్తావేంటే? అరే ఒసే రత్తాలు, నా మొగుడు కాళ్ళు చేతులు పోయినాయి అంటే నేను ఏడ్చానంటే ఒక అందం ఉంది. నువ్వెందుకు ఏడుస్తున్నావే? రేపు మీరు ఊరు వెళ్తే నా మీద కాలు ఎవరేస్తారమ్మా? ఏంటండి అది? అదే ఏ లేదా, మనం నువ్వు ఊరు వెళ్ళినప్పుడు దాని కాలు మీద దోమ వాలింది, కాలేసా చంపేసా. ఇక నుంచి ఎదవేసాలు వేసారనుకో, మీ పీక మీద నా కాలేస్తా చంపేస్తా. వద్దులే. అయ్యయ్యో, పొయ్యి మీద పప్పు మాడిపోతుంది, మీకు వాసన వస్తలేదా? మీకు మొత్తం బాగైనంత వరకు మీ ఇంట్లో ఉండమంటారా? నువ్వు కాయిన్ బాక్స్ లాంటి దానివే, వాడుకోవటమే తప్ప ఇంట్లో పెట్టుకోరు. మరి అమ్మగారు? అది ల్యాండ్ లైన్, వాడినా వాడకపోయినా ఇంట్లోనే ఉంటది. పో లోపల. ఏమండి మీరు అలాగ అంటున్నారు? ఈ కాళ్ళు చేతులు ఎలాగైనా రప్పిస్తాను, మీతో కాపురం చేస్తాను, మీతో బిడ్డలను కట్టానండి. ఉండండి. ఏమండి ఈ పాట వింటే మీకు ఏమనిపిస్తుందండి? ఈ పాటలో ఉన్న ప్రేమ నిజంగా నీలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయ్యయ్యో, ఎంత మాట అన్నారండి. ఎలాగైనా మీ చేతులు కాళ్ళు రప్పించేదాకా నేను నిద్రపోను. డాక్టర్! ఏంటి సుబ్బారావు, నీ కాళ్ళు చేతులు పడిపోయి అంటగా? ఏందిరా ఏదో కాలనీలో కరెంటు పోయిందంటగా అన్నట్టు ఈజీగా అడిగా.
పోయింది కాళ్ళు చేతులు రా, కొంచెం ఫీల్ అవ్వరా. ఏం మన ఆవిడ లేచిపోతే నన్ను నవ్వుతూ అడగలే? మీ ఆవిడ లేచిపోయింది ఇంజనీర్తో అయితే నవ్వేవాని కాదు, ఇంజన్ లేనోడితో లేచిపోయింది నవ్వరా. ఏమండి డాక్టర్ గారు, మీరు ఏం చేస్తారో తెలియదు, కాలు పడిపోయి చెయ్యి పడిపోయింది, నాకు పిల్లలు కావాలండి. ఇప్పుడు పిల్లలు లేరన్న విషయం వాడికి చెప్పాలా నువ్వు? ఏమండి మేము డాక్టర్లు అన్ని ఇస్తాం. ఏది పిల్లల్ని కూడా ఇస్తావా? కాపీ చేయమంటారా? కాఫీ చేయకూడదు కాపురం చేస్తావా? పొలాలబా. ఇంజెక్షన్ పొడిచిమంటావా? నువ్వు మనుషులు డాక్టర్వా పశువులు డాక్టర్వా? అదేంటండి నీకేసుకునే సూది మాకు తెచ్చావేంటి? అమ్మాయి కొంచెం కప్పు నూనె తీసుకురామ్మా. ఎందుకు తలక రాసుకొని స్కూల్కి వెళ్తావేంట్రా? ఏమండి డాక్టర్ గారు, ఈ కాళ్ళు ఇలా రావు. నేను మొన్న సినిమాలో చూశాను, ఒక చిటకా ఉంది, ఆ చిటకా పాటిందాం రండి. ఏమండి స్పందన ఏమైనా వచ్చిందా? స్పందన లేకుండా ఎలా ఉంటది జానకి? స్పందన లేని క్యారెక్టర్ చేస్తున్నానే గానీ స్పందన లేకుండా ఎలా ఉంటది? బాబు గారు కసి తీర్చుకుంటున్నారా? క్లైమాక్స్ ఉందనే విషయం తెలియక. ఓకే, ఏది ఏమైనా వేణు ధనరాజ్ అనేది తిరిగి వస్తారేమో కానీ వీడికి కాలు చేతులు రావండి, వీడికి ట్రీట్మెంట్ వేస్ట్. డాక్టర్ గారు ఉన్నాను, నేను వస్తున్నాను, మీరుగా వస్తారేంటి నేను చెప్పాలి. ఏమే ఎక్కడికి? ఏమండి మీ కాళ్ళు చేతులు ఎలాగా పనిచేయవు, డాక్టర్ గారితో నేను చంపండి. బాబు గారు కొంచెం ఎంకరేజ్ చేయండి, నా కాళ్ళు చేతులు వస్తాయి కొంచెం. లే చెప్తా లే. నా జీవితంలో చేయలే ఎంత యాక్టింగ్. డాక్టర్తో లేచిపోతావు నువ్వు, లేచిపోతావా? వరా ఏమండి మీరు నన్ను అపార్థం చేసుకున్నారండి. మీ కాళ్ళు వస్తాయని డాక్టర్ గారు నేను ఆడిన నాటకం అండి. అవునా? నా కాళ్ళు ఎరగొట్టారు కదండి. అయ్యో మా ఆవిడ కాళ్ళు పోయాయే, రేపటి నుంచి నేను ఎవరి మీద కాలు వేయాలమ్మా? మా ఆవిడ చేతులు పోయాయే, రేపటి నుంచి నేను ఎవరి మీద చేతులు వేయాలమ్మా? పదవే అమ్మా. చిన్నప్పటి నుంచి నేను ప్రతి దాంట్లో బెస్ట్ బెస్ట్ బెస్ట్. ఒక విషయం తెలుసా, మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా నేను ఏ హాస్పిటల్లో డెలివరీ అవ్వాలని చెప్పి ముందే డిసైడ్ అయిపోయాను. నేను కడుపులో ఉన్నప్పుడు ఎలా డిసైడ్ అయ్యారు? సిటీలో ఒక బెస్ట్ హాస్పిటల్ ఉంది, ఒక నార్మల్ హాస్పిటల్ ఉంది. మా అమ్మ డెలివరీ కోసం నార్మల్ హాస్పిటల్కి వెళ్తుంటే నేను పొట్టలో ఇటుపకి వెళ్తాను, ఈ హాస్పిటల్కి వచ్చేసింది. ఎవరు పాట పాడుతున్నారు? ఏమండి నేను టీ తాగుతున్నాను. అది సిప్ చేస్తున్నట్లేదురా, సింగింగ్ చేస్తున్నట్లుంది. నాకు ఇష్టక మీద బిందేది ఇడుస్తున్నట్టుంది. నేను ఈ సినిమాకి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను. నేనే నేను సెలెక్ట్ చేసింది. మీరు సెలెక్ట్ చేశారా? మరంతా నా చేతుల్లోనే ఉంటుంది. అయితే మీరే ఎలా అయినా సరే నాకు లైఫ్ ఇవ్వాలండి. అది నీ చేతుల్లో ఉంటది, అది నీ చేతుల్లో ఉంటది. నాకు 600 మీటర్ల దూరంలో ఎవరో ఆవిడ కూర్చున్నారు. ఎవరావిడ? ఖుష్బు గారు సార్. ఆ చైర్ తీసుకెళ్లి రూమ్ నెంబర్ 1 లో వేయండి. ఈవిడెవరు? రష్మి గారు సార్. ఏం చేస్తుంటది? యాంకరింగ్. పక్కన డీజిల్ ట్యాంకర్ ఉంది, అక్కడ ఏంటి వెళ్ళి. ఐ హేట్ లేడీస్. యు హేట్ వుమెన్? ఐ హేట్ వుమెన్. అండ్ ఆ వాయిస్ వింటేనే కంపరం, గజ్జి, దురద. జడ్జ్మెంట్ నేనే ఇవ్వాలి. నాకు ఈ స్కెట్ కి జడ్జ్మెంట్ అక్కర్లే. నేను జడ్జ్మెంట్ ఇవ్వను. అమ్మ క్షమించండి అమ్మ. డైరెక్టర్ ఎక్కడ? సార్ డైరెక్టర్ గారు పిలుస్తా. డైరెక్టర్ గారు. జర్రగండి 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 చాదులమ్మ చక్కటేసుకొచ్చనండి. ఏమైనా లవ్ సాంగ్ ప్లాన్ చేశారు ఇవాళ? ఎందుకు సార్? మరి ముంబై నుంచి హీరోయిన్ వచ్చింది. సార్ ఆవిడ హీరోయిన్ కాదు. ఆర్టిస్ట్ కి రెడీ అయ్యమని చెప్పు. ఏంటి ఇది? హీరో కదా మీరు? పెళ్లికి ముందు వీళ్ళు ఇస్తారు, మాకు అలాంటి ఫోటోలు కావాలా ఇలాంటి ఫోటోలు కావాలంటారు కదా సార్. అవును, నేను ఒక కొత్త జంటకి బీచ్ దగ్గర ఉండి ఫోటోలు తీస్తూ వాళ్ళు బీచ్ లోపలికి వెళ్ళమన్నా సార్. 3 రోజులు అయింది సార్, లోపలికి వెళ్ళి బయటికి రారే. అడ్వాన్స్ తీసుకోండి సార్. నా చాము పెళ్లికి నేను అడ్వాన్స్ ఇస్తాను అనుకున్నారు సార్. కావాలంటే నేనే మీకు 5,000 రూపాయలు 5,000 రూపాయలు చదివిస్తారా? చదివిస్తాను. చదివించండి. ఓసారి పేపర్ తీయండి. తీశాను. చదవండి. 5,000 చదివించండి సార్, చదివించండి సార్. మొన్న ఒక పెళ్లి చేసినాము, సాంబార్ చేస్తే ఎవ్వ పందిట్లో ఉన్నోళ్ళందరూ అరుపులే. ఎందుకు అరిచారు? అంటే సాంబార్లో బల్లి పడ్డది. మనసు విరిగినట్టున్నది. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే నా సూని వేసుకెళ్తా, లేదా నీ మొక్క మీద కొట్టి నేను వెళ్ళిపోతాను.
అవరి మ్యాన్ బాగున్నాను బాగున్నాను. ఆ విగ్గు నీకే నాకు బాగా సెట్ అవుతుంది. నీకే బాగుంటుందా? అయితే పెట్టుకో, దాన్నే ఉంది. నువ్వు మాట మీద నిలబడవా? నేను నిలబడను చెల్లి, నేను నిలబడను చెల్లి. ఒరే నీకు దండం పెడతా, శ్రీకాకుళం చాగి చేయగాకరా. మన మీద ఊరోళ్ళందరూ మంచి కోడలను తీసుకొస్తామని నమ్మకం ఉంది. మన పరువు పోకుండా చూసుకో. అన్నా నీకు వీళ్ళ గురించి తెలియదు. బండి నీకు తెలియకుండా డ్రాయర్ లాగేసే రకాలు ఇల్లు.